జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చిండుంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ 2024లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే ఖచ్చితంగా ఈ పార్టీకి పాలన అంతా విశాఖ నుంచి జరిగేది. రిషికొండ ప్రాంతంలో అక్కడ మంత్రులంతా తిరుగుతుండేవారు, ముఖ్యమంత్రి కూడా తిరిగి ఉండేవారు, ఆ రిషికొండ ప్యాలెస్లో ఉండుండేవారు. కానీ అంటే ఏదో ఒక ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రభుత్వ సొమ్ముతో దాదాపు 500 కోట్ల రూపాయలు అనుకుంటా దానికి వెచ్చించింది. అంత ఖర్చు పెట్టి నిర్మించిన రిషికొండ భవనం అంట ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతుందా? అసలు కనీసం అంటే ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటేనే ఎక్కడైనా దాన్ని ఎంతకో కొంతకో 5,000కో 10,000కో అద్దెకించుకొని ఏదో రకంగా దాని మీద ₹1 సంపాదించుకుంటారు చాలామంది. అలాంటిది 100 కోట్ల పెట్టి ఖర్చు పెట్టిన ఋషికొండ భవనం, ఆ ప్యాలెస్ కనీసం దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. మంత్రులకి సలహా అడుగుతున్నారు, మంత్రులకే వదిలేశారు దాన్ని ఏం చేయాలో చెప్పండి అనేది. అంటే జగన్ కట్టాడు కాబట్టి, జగన్ కట్టారు లేదంటే జగన్ హయాంలో ఉంది కాబట్టి, జగన్ మార్క్ ఉంది కాబట్టి దాని మీద అది ఎందుకు పనికి రావట్లేదా? కనీసం పర్యాటక రంగానికి ఇవ్వడానికి కూడా అది పనికి రావట్లేదు అని చర్చించడం ఎలా చూడాలి? అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి? లేదు అంటే ఆ 500 కోట్ల రూపాయలు జగన్ దుర్వినియోగం చేసేశారు అని ప్రజలు అనుకోవాలా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి అంత పెద్దటి ప్యాలెస్ లేదంటే వీళ్ళే అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ అనుకుంటా అధికారంలోకి రాగానే వెళ్ళి లోపల అంత ఖర్చు పెట్టి బాత్రూమ్ కట్టారు, అందులో టబ్ కట్టారు, రకరకాలన్నీ చూపించారు, చాలా కాస్ట్లీ మెటీరియల్ వాడారు అనేది. అంత పెట్టింది ఇప్పుడు కనీసం ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా అయిపోతుందేమో అని భయం వేసేస్తుంది కూటమి ప్రభుత్వానికి. ఎలా చూడాలి? మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం అనేటటువంటి కాన్సెప్ట్ అక్కడ కనబడుతుంది. అంటే మనం చేసేది ఇక్కడ సెక్రటేరియట్ కడతాం, తాత్కాలికం అంటాం, దానికి 600 కోట్లు 700 కోట్లు ఖర్చు పెడతాం. అసెంబ్లీ అంటాం, తాత్కాలికం అంటాం, దానికి 100 కోట్లు ఖర్చు పెడతాం. అది మనం చేస్తే రైట్. తాత్కాలికానికి అని 100 కోట్లు అవసరం అవుతుందా? శాశ్వతం ఎందుకు కట్టద్దు? అప్పుడు ఎవడాపాడు మనల్ని? కట్టుకోవచ్చు కదా. కట్టలేదు కదా, మరి ఎందుకు చేయడం? మరి ఇక్కడ ఇది దుబారా కాదు. అదేమంటే దీన్ని వేరే దానికి వాడతాం. దేనికి వాడతాం? వేరే దానికి, ఏదో ప్రభుత్వ వ్యవస్థకి, అంతే కదా. మరి అక్కడేమైంది? నువ్వు కట్టిన దానికంటే సెక్రటేరియట్లో కట్టిన దానికంటే తక్కువ రేటుకి అక్కడ. ఇప్పుడు అక్కడ ఏంటి? సీఎం క్యాంప్ ఆఫీసు ప్లస్ మొత్తం అన్ని ప్రభుత్వ విభాగాలు కలిపి నడిచేందుకు అక్కడ. ఓ రకంగా చెప్పాలంటే సెక్రటేరియట్ టు సీఎం ఆఫీసు కలిపితే అంత అక్కడ. సెక్రటేరియట్ టు సీఎం ఆఫీసు కలిపితే అంత. అది అంటే అంత పెద్దది లెక్క కట్టారు కేవలం 450 కోట్లకి. అది కూడా కొండ పైన అద్భుతమైనటువంటి లుక్తో 450 కోట్లతో అది కట్టారంటే ఎంత సంతోషపడాలి? దాని క్వాలిటీ బాగాలేదు, నాణ్యత లేదు, ఏదో పెచ్చులు ఊడుతున్నాయి, ఇలాంటి మాట చెప్పలేరు ఇప్పుడు. ఎందుకు? వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చారు అది అద్భుతమైన కట్టడం అని చెప్పేసి. కానీ అవసరమా అంటారు. అద్భుతమైన కట్టడం ఎప్పుడూ అవసరమే. పాలన చేతనైతే అక్కడి నుంచి దాన్ని అద్భుతంగా వినియోగించుకోవచ్చు. మీకు చేత కాలేదు, సినిమా ఇండస్ట్రీకి ఇచ్చేసేయండి, వాళ్ళు వాడుకుంటారు. సినిమా ఇండస్ట్రీకి ఇచ్చేయండి, వాళ్ళు వాడుకుంటారు శుభ్రంగా. ఆయన ఎవరు పుట్టి ఆయన ఉంటారు కదా, అల్లు అరవింద్కి అప్పచెప్పండి, ఏడాదికి ఎంత కడతాడు ఆయన. చక్కగా తెలివైనడు ఆయన. లేకపోతే కనుక మనవాళ్ళకే ఎవరన్నా ఉన్నారంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఇచ్చినా సరే దాన్ని వాడతారు చక్కగా. ఎందుకంటే ప్రతి సినిమాలో ఇవి ఉంటాయి, ఏదో స్టేజీలో భారీ హాల్స్, భారీ హోటల్లో, ఇవన్నీ సినిమా హీరోలు వచ్చినప్పుడు ఉండటానికి ప్లేస్ కావాలి, లగ్జూరియస్గా కావాలి. 7 స్టార్ హోటల్లో వాళ్ళకి సూట్లు తీసి ఇవ్వాలి. ఒక్కొక్క సూట్ 50,000 70,000 ఆ రేంజ్లో పలుకుతుంది. ఇక్కడ అసలు దాని తాత లాంటిది, అది తలదన్నే లాంటిది, చక్కగా ఇవ్వచ్చు. అందులో ఎన్ని బిల్డింగులు, దాంట్లో సినిమా యూనిట్లు వచ్చేసి ఉండొచ్చు. ఇప్పుడు సినిమా యూనిట్లు వస్తే అక్కడ ఏమవుతుంది? వైజాగ్లో ఆ హోటళ్ళల్లో దిగి వాటికి రెంట్లు, గెస్ట్ హౌస్లో దిగి వాటికి రెంట్లు, మొత్తం కలిపితే తడిసి మోపిడి అవుతుంది. ఇది మొత్తం కలిపితే ఇప్పుడు ఇందులో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టుకోవడానికి కూడా బిల్డింగ్లు ఉన్నాయి కదా, 6 బిల్డింగుల దాకా. శుభ్రంగా ఒక్కొక్క బిల్డింగ్లో ఒక దాంట్లో అంటే ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రకాల క్రాఫ్ట్స్ ఉంటాయో ఎన్ని కావాలి కదా అక్కడ.
ఎట్లా ఫిల్మ్ ఇండస్ట్రీని ఇక్కడికి రమ్మంటున్నాం కదా. ఇప్పుడు మనకి ప్లగ్ అండ్ పిన్ విధానం అని చెప్పేసి ఎల్ఎన్టీ టవర్ కట్టారు కదా హైదరాబాద్లో. అట్లాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది ప్లగ్ అండ్ పిన్ విధానం లాంటిది. అన్నీ రెడీ, రండి షూట్ చేసుకోండి. వెనకాల సముద్రం కనబడుతుంటుంది, కొండపైన నీకు సినిమాల్లో ఎగిరి గంతులు వేసేటటువంటిది, ఆ డ్యాన్సులు వేసేటటువంటివి, ఆ తర్వాత ఆ బస్కీలు తీసేటటువంటి ఫైట్లు గీట్లు అన్నీ తీసుకోవచ్చు అక్కడ. ఎక్కడికెక్కడికి వెళ్ళక్కర్లా, షూటింగ్ స్పాట్స్ ప్లస్ ఉండటానికి ప్లేసు. అద్భుతమైనటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే నన్ను అడిగితే. ఎందుకు చేయకూడదు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ద్వేషం, కసి, అసహ్యం, చికాకు, విసుగు ఇవన్నిటి కలగలిపేసి జగన్ మీదన అవన్నీ కలగలిపేసి అతను ఏం చేసినా అతన్ని దుర్మార్గుడుగానే చూపించాలి, రాక్షసుడుగానే చూపించాలి, మంచి చేసినా చెడుగానే చూపించాలి అన్నటువంటి కసితో చేస్తున్నటువంటి వృధా 10 నెలల నుండి అది కాదు సార్. ఇప్పుడున్న అసెంబ్లీ అప్పుడు బాబు గారు కట్టిందే, సెక్రటరీ బాబు గారు కట్టిందే ఆ టైంలో. పోనీ మిగిలిన ఆ భవనాల సంగతి వదిలేద్దాం, సగంలో అయిపోయినాయి ఓకే. తర్వాత జగన్ గారు దాన్ని పట్టించుకోలేదు, మొక్కలు వచ్చేసినాయి దాంట్లో, ఇప్పుడు మళ్ళీ కడుతున్నారు. అలాగే ఇప్పుడున్న హైకోర్టు కూడా ఆ టైంలో అవన్నీ ఉపయోగిస్తున్నారు కదా. అలాంటిది ఇప్పుడు ఈ ఋషికొండ ప్యాలెస్ ఎందుకు ఉపయోగం లేకుండా పోతుంది? ఎందుకు? దాని మీద ద్వేషమా, జగన్ మీద ద్వేషం? జగన్ మీద ద్వేషమే దాని మీదకి మళ్ళీంది అంతే. ఇంకొకటి ఏంటంటే అది కనుక సక్రమంగా ఉందనుకోండి, రేపు పొద్దున్న జగన్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పరిపాలన బిగిన్ చేసేస్తాడేమో. దాన్ని ఏదో ఒకటి జరగొట్టాలి. ఇప్పుడు రేపో మాపో ఆ బిల్డింగ్ వలన ఏదైనా అవుతుంది, లేకపోతే అక్కడ వాస్తు దోషం అని ఏదైనా చెప్పి కూల్చినా ఆశ్చర్యపోనక్కర్లా. బేసిక్గా అయితే నన్ను అడిగితే వీళ్ళు వాడుకోండి శుభ్రంగా. ఐటీ శాఖ ఎక్కడ ఉండాలండి, మత్స్య శాఖ ఎక్కడ ఉండాలండి, ఇండస్ట్రీస్ శాఖ ఎక్కడ ఉండాలండి? ఇవన్నీ విశాఖపట్నంలో ఉండటమే కరెక్ట్ కదా. ఇప్పుడు అక్కడి నుంచినే కదా కార్యకలాపాలు అవసరం. అది పరిపాలన వికేంద్రీకరణ కూడా అవుతుంది కదా. ఇదివరకడికి మళ్ళీ ఇప్పుడేమి మనిషి వచ్చి ప్రతి ఫైలు పట్టుకు తిరగాల్సిన అవసరం ఏం లేదు కదా. అక్కడ శుభ్రంగా పోయిన మంత్రులకి ఇవ్వండి, శుభ్రంగా మంత్రులన్నా వాడుకుంటారు కదా, మంత్రిత్వ శాఖలు నడుస్తాయి. లేదు మీకు ప్రభుత్వంగా తీసుకుంటే నామోషి, జగన్ కట్టించిన బిల్డింగ్లో నా ప్రభుత్వం నడుస్తోందని, కాబట్టి వద్దు అనుకున్నారు. నేను చెప్పినట్టు దీనికి ఇవ్వండి. లేదా ఆ 7 స్టార్ హోటల్స్ ఎవడెవడికో భూమి ఇస్తున్నాం కదా అక్కడ. మొన్న వెళ్ళి ఇనాగరేషన్స్ కూడా చేశారు కదా, ఆ నోవాటెల్ దానికి, లేకపోతే ఆ లూలు వాళ్ళకి ఏదో ఇస్తాం, ఇట్లాంటి ఏదో చేస్తున్నారు కదా సార్. లూలు వాడు అంటే షాపింగ్ కాంప్లెక్స్ అనుకుందాం, స్టార్ హోటల్కి ఇస్తున్నారు కదా అక్కడ భూములు. ఇది స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ చేసున్న పార్ట్ ఎంత ఖర్చు అవుతుంది? దర్జాగా తీసుకోమనండి. బేసిక్గా చెయ్యాలి అనుకుంటే బోల్డ్ మార్గాలు, పోనీ వాళ్ళు వృధా అనుకుంటే మనకి ఇచ్చేయమనండి. ఏడాదికి కనీసం 1 కోటి రూపాయలు నేను ఇస్తాను వాళ్ళకి, లేదు 10 కోట్లు ఇస్తా ఏడాదికి, శుభ్రంగా మనకు వదిలేయమనండి. వాళ్ళ అక్కడ ఫోటో కూడా పెడదాం, ఎవరైతే ఇస్తారో మనకు వాళ్ళ పేరు ఫోటో కూడా దానికి. గతంలో కూడా సార్ అసలు మొదటి నుంచి కూడా ఎన్జిటి అనుమతులు లేవనో, లేదంటే పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతున్నారో రకరకాల అప్పట్లో జగన్ అక్కడ పనులు చేస్తున్నప్పుడు కానీ, ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు కానీ. అయితే ఇప్పుడు కనీసం పర్యాటక రంగానికి కూడా అది పనికి రాకుండా పోతుందండి. అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాగానే ప్రజావేదిక కూల్చేశారు కాబట్టి రాగానే, ఇప్పుడు కూడా దీన్ని కూడా రేపో మాపో ఇంకెందుకు నిరుపయోగం అని చెప్పి కూల్చివేస్తే ఏంటి? నో డౌట్ అందులో కూల్చడానికి ఒప్పుకోరు కూడా ఎవరు కూడా. అది కూల్చడం అనేటటువంటిది వచ్చేటప్పటికి అక్రమ స్థలం. ఇది అక్రమ స్థలం అని ఎవడు డిసైడ్ చేయాలి. ఎందుకని అక్కడ ఆల్రెడీ ఎదవరకు ఉంది. ఇప్పుడు ఎక్కడ ఎందుకు? నిన్ననే వీళ్ళు ఒక జీవో ఇచ్చారు కదా రామానాయుడు స్టూడియోది. మరి నేను ఆ రోజున కూడా అదే పాయింట్ చెప్పా. రామానాయుడు స్టూడియో కొండ మీద కాకపోతే నేల మీద ఉందేయింది. అప్పుడు బోడిగుండు చేయకపోతే అందంగా ఏమైనా కట్టారైంది. దాంట్లో ముందు కడతారు, ఇప్పుడు రోడ్డు వేసేటప్పుడైనా కాలువ కట్టేటప్పుడైనా ఆ రోడ్డు అంతా క్లీన్ చేస్తారు. అంత మాత్రం అదంతా బోడిగుండు అయిపోతుంది. ఒక దారుణమైనటువంటి పదజాలంతో ఒక నెగిటివిటీని సృష్టించడం కోసం పదే ఇక్కడ ఏంటంటే మనకి మంచి కంటే చెడు సృష్టించడం చాలా సులభం కాబట్టి అప్పుడు ఒక నేరేటివ్ థింకింగ్ సృష్టించారు. ఇప్పుడు వాస్తవం ఏంటో కనబడింది. అదిగో అని చూపెట్టారు. అప్పుడు అక్కడ అదిగో బోడిగుండు అయింది, అదిగో బోడిగుండు అయింది. అక్కడే ఎంత అందంగా ఉందో కూడా చూస్తున్నారు. వీళ్ళు కనబడుతోంది కదా అంత అందమైనటువంటిది. వీళ్ళే చెప్పారుగా, లోపలికి కూడా విజువల్స్ కూడా చూపించారుగా. అది చూడక ముందు జగన్ని తిట్టుకున్న వాళ్ళు కూడా చూశాక తటస్థులు సంతోషపడ్డారు. ఇంత తక్కువ ఖర్చుతో ఓవరాల్ క్యాపిటల్ నిర్మించేసినట్టే కదా. నువ్వు ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టి కట్టేది అక్కడ 450 కోట్లతో అయిపోయింది. సింపుల్.
మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇట్లాంటిది ఇంకో బిల్డింగ్లు 4 కట్టించేస్తే మొత్తం 4,000 కోట్లతో రాష్ట్ర రాజధాని రెడీ అయిపోద్ది. దానికి ఇంకేం చేయాలి మనం? ఇప్పుడు జనాలందరినీ పోగేసుకొచ్చి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకునే భూములు ఈ తతంగం ఏం అక్కర్లేదుగా. వైజాగ్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీనే కదా. హైదరాబాద్లో సెక్రటేరియట్కి వెళ్ళి నువ్వు కూర్చున్నావు, అంతేగాని కట్టావా ఆ చుట్టుపక్కల ఏమన్నా? అంతే కదా. అసెంబ్లీ ఏమన్నా మనం కట్టామా? ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లో వెళ్ళి కూర్చున్నాం అక్కడ, అంతే కదా చేసుకొచ్చింది. ఇక్కడ చక్కగా చేసుకునేవాళ్ళు కదా, ఇక్కడ కట్టాల్సి వచ్చింది. రైట్, తక్కువలో కట్టాలా నువ్వు? ఇక్కడ 3,000 కోట్లతో మొత్తం రాజధాని రెడీ అయిపోయినట్టు వైజాగ్ అయితే. ఇక్కడ నువ్వు 1,00,000 కోట్లు అయినా కూడా ప్రాథమికమై ఉంటుంది. ఇక్కడ చర్చకు వస్తే అదే చర్చ. అమరావతిలో నువ్వు 1,00,000 కోట్లు కడితే ప్రాథమికం అవుతుంది అంటున్నావు. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టాక అప్పుడు అక్కడ భూములకి మార్కెట్ రేట్ వచ్చి అప్పుడు అమ్మి ఆ డబ్బులతో తీరుస్తానంటున్నావు. అక్కడ అంత అప్పు చేయక్కర్లా, అట్లా కొత్త నగరం సృష్టి అక్కర్లా, ఉన్న నగరం చాలు. అది నచ్చలేదు, సరే అమరావతి ఇక్కడ పబ్లిక్ ఆకాంక్ష అన్నారు, బాగానే ఉంది. దీని గురించి చేస్తున్నారు కదా మీరు, దాన్ని చెడగొట్టాల్సిన అవసరం ఏముంది? దీని రెప్యుటేషన్ పెంచడం కోసం దాని రెప్యుటేషన్ చెడగొట్టాలా? అది కదా ఆలోచించుకోవాల్సింది. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎవరు వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు అధికారులు ఉన్నప్పుడు బాబు గారు వచ్చినా సరే, ప్రజాధనాన్ని ఈ కట్టడాల రూపంలో దుర్వినియోగం చేస్తున్నారా? ఇంతకుముందు కట్టిన భవనాలను పూర్తి చేయకుండా 5 ఏళ్ల పాటు ఆయన పక్కన పెట్టేశారు. ఇప్పుడు మొక్కలు వచ్చేసి ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, ఓకే, దాదాపు శిథిలావస్థకు వచ్చేసి కొనుక్కున్న అనేది వీళ్ళు చెప్పిన మాట. ఇప్పుడేమో వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఓకే, అది ఇంకా సగంలో ఉన్నాయి. ఇది కట్టిన దాన్నే ఎందుకు పనికొస్తుందో లేదని, అంటే ఇద్దరిలో పెద్ద తేడా ఏం కనిపించట్లేదా? ఇది ఏదో ఒకళ్ళు కక్షపూర్తి రాజకీయాలు అనేది బిల్డింగ్ల మీద కూడా చూపిస్తున్నారా? ప్రాక్టికల్గా ఇద్దరు కాదు, మనకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న గత 25-30 ఏళ్ల నుండి చూస్తే ఇద్దరు ప్రతీకార రాజకీయాలే నడుపుతారు. ప్లస్ ముద్రలు ఎదుటి వాడికి బెనిఫిట్ ఇవ్వకూడదు అన్నటువంటి ప్రయత్నం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజశేఖర రెడ్డి హయాంలో కట్టించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గురుకల్ప ఇళ్ళు పూర్తయినవి. చివరిలో ఆయన చనిపోవడం తర్వాతన అవి పూర్తి చేస్తే, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందని రోసే టైంలోనూ పూర్తి కానీ లేదు, కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనూ పూర్తి కానీ లేదు. ఓ 1,00,000 అనుకుంటే ఓ 5,000 ఏమో పూర్తి చేసినట్టున్నారు, దాంతో పూర్తి చేసేసారు అంతే. మిగతా అన్నీ అట్లాగే వదిలేశారు. పూర్తయిన వాటిని కూడా ఇవ్వలేదు అక్కడ. అది కాంగ్రెస్ గవర్నమెంటే, రాజశేఖర రెడ్డి పేరు వస్తుందన్న ఉద్దేశం. తర్వాత వచ్చిన చంద్రబాబు పూర్తయిన వాటిని అట్లాగే ఉంచి వదిలేశారు. రాజీవ్ స్వగృహ అంతేగా, అట్లాగే వదిలేశారు కదా. అంటే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది అది తలుచుకోగానే. కాబట్టి అది తర్వాతన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు ఏం చేశాడు? అవన్నీ అట్లాగే ఉంచి వాటిని పూర్తి చేయకుండా కొత్తగా టిట్కో ఇళ్ళు అనే ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు, తన ముద్ర ఉండాలన్నటువంటి దాంతో. ఆ టిట్కో ఇళ్ళకి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేశారు, అంటే లోన్స్ ఇప్పించారు, ప్లస్ వాళ్ళు డౌన్ పేమెంట్ కట్టేటట్టు చేశారు, ప్లస్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు దాంట్లో యాడ్ చేశారు. అంతా చేసి పూర్తి చేశారా? 5 ఏళ్లలో పూర్తి కాల. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాల, ఒక్కటంటే ఒక్కటి కూడా. కానీ 20 లక్షల ఇల్లు ఇచ్చేసామని ప్రజలకు చెప్పారు, అది నమ్మించారు, ప్లస్ గృహప్రవేశాలు చేయించారు ఎలక్షన్కి ముందు. టిడ్కో ఇళ్లలో చాలా మంది దగ్గర సార్ డబ్బులు కట్టించుకొని కనీసం వాళ్ళకి ప్లేస్ అదే చెప్పేది, కనీసం వాళ్ళకి ఇల్లు ఉందో అది లేదు. కట్టిన చోటేమో కట్టడం బిగిన్ చేసిన చోట 20%, 30% అట్లాగే ఉన్నాయి. అవి జగన్మోహన్ రెడ్డి వచ్చాక లెక్క చూస్తే ఈ డబ్బులన్నీ పసుపు కుంకుమ కిందకి వెళ్ళిపోయినాయి. ఇంకా అవి కట్టాలంటే నా వల్ల ఏమవుతుందని 20% లోపైన వాటిని శాంతం క్యాన్సిల్ చేశాడు. ఆ డబ్బులు రెట్టిప్పిస్తానన్నాడు, ఇవ్వలేదు. అదే సందర్భంలో మిగతా వాటిదేమో ₹1 ఇస్తానన్నాడు, అవి కొన్ని ఇచ్చాడు, అది చివరిలో ఇచ్చాడు. మిగతా వాటిది వచ్చేటప్పటికి ఏదో 50,000 ఎంతో కట్టాలన్నాడు, అవి అటు ఇటు కాకుండా ఆగిపోయినాయి. మొత్తం మీద కలిపి వీళ్ళు 8 లక్షలు కడతానన్నోళ్ళు చివరికి 3 లక్షలని, ఫైనల్గా 50,000, 80,000 జగన్ ఉన్న టైంలో ఇచ్చారు చేతికి, కన్స్ట్రక్షన్ పూర్తి చేసి. టిడ్కో ఇళ్ళు 80% పూర్తయిన వాటిని, అంటే అంతకుముందు 70-80% పూర్తయిన వాటిని ఇంకో 20% పూర్తి చేసి జగన్ ఇచ్చాడు, ఒక 70-80 వేలు. జగన్ ఏం చేశాడు? ఈ ఇళ్ళు అట్టాగే ఉంచేసేసి వీటి జోళ్ళకి వదిలేసేసి మళ్ళీ కొత్తగా ఈ ఇళ్ళు పెట్టాడు, జగనన్న ఇళ్ళు అనేది కాలనీ. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల స్థలాలు, పట్టాలు
కన్స్ట్రక్షన్ అవన్నీ పూర్తి చేశారు, 30 లక్షలు ఇస్తానని 7 లక్షలు పూర్తి చేశారు, 9 లక్షలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మిగతాయి వివాదాల లేకపోతే ఎక్కడ స్థలాలు మాత్రం ఇచ్చి ఉన్నాయి. టోటల్గా 19 లక్షలు 20 లక్షల మందికి స్థలాలు ఇచ్చేశారు. ఇంకో 10 లక్షలకి ఈ కన్స్ట్రక్షన్ అండర్లో ఉన్నటువంటి ఉన్నాయి. ఒక 3 లక్షల మందికి ఎటు తేలకుండా ఉన్నాయి. స్థలం చేతికి కాగితం ఉంటుంది, స్థలం చూపెట్ల 3 లక్షల మందికి. ఈలోపు జగన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు అవి ఎక్కడ పడేసారు. టిట్కో ఇళ్ళు పూర్తి చేస్తామంటారు, అది ఎటుకు ముందుకు పోవట్లా, కొన్ని వరకు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఓవరాల్గా వీళ్ళ ముద్రల కోసం పేదవాడి చేతికొచ్చిన గూడును నాశనం చేస్తున్నారు. పేదవాడికి వచ్చే ఒక ఇల్లు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ఇంటిని కొనుక్కున్న పేదవాడి యొక్క, ఆ ఇంటిని సంపాదించిన పేదవాడి యొక్క ఫీలింగ్ చూసినప్పుడు నీకు తెలుసుద్ది దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది. ఒక మనిషి ఒక మధ్యతరగతి వాడిని అడుగు తెలుసుద్ది దాని ఇంటి జీవితం ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇల్లు లేనోడిని అడిగితే తెలుస్తుంది ఆ ఇంటి ఇంపార్టెన్స్ ఎంత అన్నట్టు. వీళ్ళందరూ ఆర్థికంగా సంపాదించుకుని వెల్ సెటిల్డ్ అయినటువంటి వాళ్ళు తమ ముద్రల కోసం ప్రజలకు రావాల్సిన ఇళ్లని నాశనం చేస్తున్నారు, ప్రజల ఆస్తుల్ని నాశనం చేస్తున్నారు. అవును అవును దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది కూడా. కానీ ఋషికొండను అప్పుడు పర్యాటక ప్రాంతంగా మార్చి ఆలోచన చేస్తా ఉన్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కందుల దుర్గేష్ గారు చెప్పారు, ఇక్కడ ఏం లేదు, అది మర్చిపోవాలి జనం. ఇంకోటి గుర్తు పెట్టుకుంటే నాశనం అనేటటువంటి ఫీలింగ్ రావాలి. ఒక గొప్ప విశేషం ఏంటంటే భారతదేశ చరిత్రలో కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న అద్భుతాన్ని అసహ్యంగా చూపించేటటువంటి ఒక గొప్ప నేరేటివ్ థింకింగ్ ఒక్క ఆంధ్రప్రదేశ్కే చెల్లుతుంది. కళ్ళ ఎదురుగుండా కనబడే అద్భుతాన్ని 450 కోట్లతో ఏకంగా ఒక రాజధానిలో సగం పార్ట్ కట్టేసినటువంటి పాయింట్ని ఎందుకు పనికిరాదని మనల్ని నమ్మించేటటువంటి మూర్ఖత్వంతో కూడిన వాదన, దబాయింపుతో కూడినటువంటి వాదన మనకే చెందుతుంది. నాశనం చేస్తూ గొప్పగా చెప్పుకోవడం, గొప్పగా ఉన్నటువంటి వాటిని నాశనం అని చెప్పడం మనకే చెల్లుతుంది. అవును అదే కదా. ఇప్పుడు అంటే మంత్రులు తీసుకునే నిర్ణయం ఏం లేదు, ఫైనల్ గా బాబు గారు ఏదనుకుంటే పేరు వాళ్ళ పేరు చెప్తారు అంతే. ఎలా అంటే ఎలా అదే చెప్పేది, వాళ్ళు ఏం చేయరు అక్కడ. ఆయన ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు, పేరు వీళ్ళకి చెప్తారు. నిదానంగా రేపు మాపై ఎవరికైనా ఇస్తారు. అదే ప్రైవేట్ వ్యక్తులకి ఏమైనా కట్టబెట్టి ఎవరో ఇంకా సరైనటువంటి వాళ్ళు వచ్చినట్లేరు. మంచి వాళ్ళు బార్గెన్ చేస్తే ఇచ్చేయచ్చు. అదే ప్రభుత్వం అయితే వాడే ఉద్దేశం లేదు, ప్రభుత్వానికి అయితే వాడితే జగన్ మార్క్ వస్తుంది కాబట్టి భవిష్యత్తులో. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి రిషికొండ ప్యాలెస్ దాదాపు 450 కోట్లు అంట దాని వాల్యూ, అంత పెట్టి చేశారు. ఇప్పుడు అది ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా మారిపోద్దేమో అని భయపడుతుంది కూటమి ప్రభుత్వం. ఏం చేయాలని తర్జన భర్జన పడుతోంది. మంత్రులనే చెప్పమని వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి మంత్రులు ఏం చెప్తారో, బాబు గారు ఏం నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి జగన్ మార్క్ కనిపించకుండా రిషికొండ ప్యాలెస్ మీద చాలా జాగ్రత్త పడి చర్యలు తీసుకుంటారు అనేది అర్థమవుతుంది. చివరికి దాన్ని ఎలా ఉపయోగించుకుంటారనేది ఇంక వేచి చూద్దాం.